హాయ్ అండి, నేను మీ డాక్టర్ అరుణ్ని, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఎండోసోనాలజిస్ట్. ఇవాళ నేను మీకు రేర్ కేసు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఒక మెయిల్ పేషెంట్ 42 ఇయర్స్ క్రానిక్ ఆల్కహాలిక్ పేషెంట్ మా ఓపీడీకి వచ్చారు. ఓపీడీకి జాండీస్ అండ్ బ్లడ్ వామిటింగ్ సిమ్టమ్తో వచ్చారు. సో లాస్ట్ హిస్టరీ తీసుకుంటే లాస్ట్ 2 days నుంచి తనకి బ్లడ్ వామిటింగ్ అవుతుండే, అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ 5 days నుంచి తనకి జాండీస్ ఉండే. సో అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేశాక తనకి ఒక లివర్ డిసీజ్ ఉంది, అండ్ విత్ దట్ లివర్ డిసీజ్ హీ వాస్ బ్లీడింగ్ అని చెప్పి మేము నిర్ధారించుకొని పేషెంట్ని ఎండోస్కోపీ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేసామండి. సో ఆ పేషెంట్ని ఎండోస్కోపీ డిపార్ట్మెంట్ షిఫ్ట్ చేసి ఎండోస్కోపీ చేస్తుండగా మాకు లోపల యాక్టివ్ స్పాట్ ఆఫ్ బ్లీడింగ్ కనిపించింది. అండ్ దట్ ఏంటంటే ఆ బ్లీడింగ్ స్పాట్ అనేది చాలా కష్టంగా ఉండే మాకు కనుక్కోవడానికి. సో బట్ వీ ట్రైడ్ అండ్ వీ ఫైండ్ ఇట్ అవుట్. ఆ బ్లీడింగ్ స్పాట్ని కనుక్కొని దాన్ని ఏం చేసామంటే వెంటనే ఎండోథెరపీ అనేది ఒకటి ఎమర్జెన్సీ ప్రొసీజర్ ఉంటుంది. సో ఇఫ్ దట్ ఆ బ్లీడింగ్ 2 hours స్టాప్ చేయకపోయి ఉంటే పేషెంట్ ప్రాణం కోల్పోయే అవకాశం కూడా ఉండొచ్చు. సో వెంటనే ఆ పేషెంట్కి ఎండోథెరపీ చేసి ఆ బ్లీడింగ్ని స్టాప్ చేయడం జరిగిందండి. సో ఇలాంటి బ్లీడింగ్ స్టాప్ చేసిన పేషెంట్ ఐపీలో ఒక 3-4 days ఉండి పేషెంట్ వెల్ ఆఫ్ డిశ్చార్జ్ అయ్యారు. అండ్ నౌ హీస్ కమింగ్ ఫర్ ఫాలో అప్ అండ్ దెన్ హీస్ డూయింగ్ వెల్ ఆల్సో. సో ఇలాంటి కేసెస్ ఎలాంటి అంటే బ్లడ్ వామిటింగ్ కేసెస్ కానీ, లేకపోతే మోషన్ నల్లగా రావడం కానీ, లేకపోతే జాండీస్ రావడం కానీ, లేకపోతే ఎనీ లివర్ డిసీజ్, ఎనీ క్రానిక్ ఆల్కహాలిక్ పేషెంట్ అంటే రోజు మందు తాగే పేషెంట్స్ కానీ, కడుపు నొప్పి వచ్చే పేషెంట్స్ కానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు నన్ను సంప్రదించగలరు. నేను మీ డాక్టర్ అరుణ్ని. థ్యాంక్ యూ.